హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను అటుకుల లడ్డూలు చేస్తున్నానండి. చాలా టేస్ట్గా ఉంటాయండి అటుకుల లడ్డూలు. ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని దొడ్డటుకులు ఒక బౌల్ నిండా తీసుకొని ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి అలా ఉండాలి. వేయించిన అటుకులను ప్లేట్లోనికి తీసుకోవాలి. అదే ఫ్రై ప్యాన్లో ఒక బౌల్ నిండా పల్లీలు తీసుకొని వేయించుకోవాలండి. వేయించుకొని ఒక ప్లేట్లోనికి తీసేసుకోవాలి. చల్లారిన తర్వాత పొట్టు తీసేసుకోవాలండి. వేయించిన అటుకులను మిక్సీ జార్లోనికి వేసుకొని మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి ఇలా పౌడర్ లాగా రావాలి, ఉండాలండి పౌడర్ లాగా. అదే జార్లోనికి వేయించుకున్న పల్లీలను వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. పల్లీలు కూడా పౌడర్ లాగానే గ్రైండ్ చేసుకోవాలండి, స్మూత్గా రావాలి. చూడండి ఇలా ఉండాలి. పట్టుకున్న పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఒక బౌల్లోనికి వేసుకొని మిక్సీ చేసుకోవాలి. రెండింటిని మిక్సీ చేసుకోవాలండి. ఒక బౌల్ తీసుకొని ఒక బౌల్ నిండా బెల్లం వేసుకొని ఒక బౌల్ నిండా వాటర్ వేసుకొని కరిగించుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందామండి. నెయ్యిలో వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని నెయ్యి వేసుకొని మనం పట్టుకున్న పౌడర్స్ని వేయించుకోవాలండి. చూడండి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించాలండి. మనం కరిగించుకున్న బెల్లంని వడపోసుకోవాలండి. వడపోసుకొని కలుపుకోవాలండి. కలుపుకొని మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా అందులో వేసుకొని కలుపుకోవాలండి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. కలుపుతూ ఉండాలండి. కిందికి దించేసుకొని చల్లారిన తర్వాత లడ్డూలు చుట్టుకోవాలి. లడ్డూలు చుట్టేసుకొని సర్వ్ చేసుకోవడమే, అంతే. చాలా టేస్ట్గా ఉంటాయండి లడ్డూలు. ట్రై చేసి చూడండి. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.